గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. తెలుగు వన్ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. మాఘే కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిశి శివలింగతమోద్భూతః కోటి సూర్య సమప్రభః తస్మాత్ శివస్య యా రాత్రిః సమాఖ్యాతా శివప్రియా తస్యాం సర్వేషు లింగేషు సదా సంక్రమతే హరః. మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి మహానిశి అని చెప్పబడేటటువంటి ఆ రాత్రి శివలింగంగా పరమాత్ముడు ఆవిర్భవించాడని, అది ఆయన ఆవిర్భవించినటువంటి రాత్రి గనక శివరాత్రి అన్నటువంటి పేరుతో పిలువబడుతూ ఉంటుందని, అది శివుడికి చాలా ప్రియమైనటువంటిదని, ఆ సమయంలో ఆయన లింగంగా ఆవిర్భవించాడు గనక లింగ స్వరూపంలోనే ఆరాధించబడుతూ లింగం ఎక్కడ ఉంటే అక్కడ తాను ఉంటాడని ఈశాన సంహిత అనేటటువంటి గ్రంథం మనకి తెలియచెప్తూ ఉంది. అసలు పరమాత్ముడు లింగంగా ఎందుకు ఆవిర్భవించాడు? నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్లేపుడు, నిరామయుడు, అప్రతర్క్యుడు అయినటువంటి పరమాత్మ అవ్యక్తుడు, సమస్తమునందు వ్యాపించి ఉన్నవాడు. కానీ ఆరాధన చెయ్యాలి అంటే సమస్తంలో వ్యాపించినటువంటి పరమాత్ముని ఎలా ఆరాధిస్తాం? ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో మనకి కనపడితే కదా. ఆరాధించటానికి ఒక లక్ష్యం, ఒక గురి, ఒక కేంద్రం అనేది ఉండాలి. అందుకని సమస్తంలోనూ వ్యాపించి ఉన్నటువంటి పరమాత్ముణ్ణి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ మేము నిన్ను ఆరాధించుకుంటాం, మాకు దర్శనమియ్యి, నిన్ను ఎక్కడ ఆరాధించాలో చెప్పు అని చెప్పి ప్రార్థన చేశారట. నిజంగానే కనపడనటువంటి పరమాత్ముడు ఉంటే ఆయనకు పూజ చేయాలంటే ఎక్కడ చేస్తామండి? ఆయనకి పువ్వు పెట్టాలంటే ఎక్కడ పెడతాం? నివేదన చేయాలంటే ఎలా చేస్తాం? ధూప దీపాలు అర్పించాలంటే ఎలా అర్పిస్తాం? ఇవన్నీ కూడా చేయాలనేటటువంటి కోరిక ఉన్న సందర్భంలో ఏదో ఒక చోట ఉంటే కదా. కనుక వీళ్ళందరూ ప్రార్థన చేస్తే మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాటి అర్ధరాత్రి ఒక మహాలింగ రూపంలో ఆవిర్భవించాడట. అందుకని ఆయన ఆవిర్భవించినటువంటి రోజు గనక శివుడికి అది చాలా ప్రియమైనటువంటిదని, ఆనాడు ఆయన్ని ఆరాధించినట్టయితే ఎక్కువ ప్రీతి చెందుతాడని చెప్పి మనకి సంహితలన్నీ తెలియచెప్తూ ఉన్నటువంటి మాట. ఆనాడే శివ కళ్యాణం చేసేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. నిజానికి శివపార్వతులకి కళ్యాణం జరిగినటువంటిది ఈనాడు కాకపోయినా ఎందుకు చేస్తూ ఉంటారంటే శాంతి కళ్యాణాలు అనేటటువంటి పేరుతో దేవతామూర్తుల ఆవిర్భావం ఏనాడు జరిగిందో ఆనాడు వాళ్ళకి కళ్యాణం చేయడం అన్నది ఆగమ శాస్త్రాలు ఏ ఏ సందర్భాల్లో కళ్యాణం చేయాలో చెప్పినటువంటి వాటిల్లో ఒకటి. చాలా సందర్భాల్లో దేవతామూర్తులకు కళ్యాణం చేయొచ్చు అన్నారు. అట్లాంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే జన్మతిథి. కనుక ఆనాడు ఆవిర్భవించినటువంటి కారణంగా ఆనాడు కళ్యాణం చేయడం అన్నది కూడా మనకి కనపడుతూ ఉన్నది. అలా ఆవిర్భవించినటువంటి ఆయన తుద మొదలు వెతకడం కోసం బ్రహ్మ, విష్ణువు బయలుదేరి వెళ్ళారని. ఎందుకంటే నేను గొప్ప నేను గొప్ప అని వారిద్దరూ ఒకరితో ఒకరు వాదించుకుంటే నా తుది మొదలు, తుది అయినా సరే మొదలైనా సరే వారు గొప్పవారుగానే పరిగణిస్తాను అని చెప్పి ఆ లింగంలో నుండి ఒక మాట వ్యక్తమైందని, అప్పుడు విష్ణువు తాను ఇంతకుముందు వరాహ రూపం ధరించి ఉన్నాడు గనక అలా నీళ్లల్లోకి వెళ్ళి మొదలు చూస్తాను భూమి తవ్వుకుంటూ అని బయలుదేరి వెళ్ళాడని, బ్రహ్మగారు తన వాహనమైనటువంటి హంసనెక్కి పైకి వెళ్ళాడని, ఇద్దరూ కూడా ఎంత వెళ్ళినా ఎన్ని వేల దేవ సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్ళినా కనుక్కోలేకపోయారని విష్ణువు వచ్చి నే తెలుసుకోలేకపోయాను అని చెప్పి నిజాయితీగా సమాధానం చెప్పాడట. బ్రహ్మ మాత్రం నీ అగ్రభాగాన్ని నేను చూశాను అని అబద్ధమాడాడు. ఈ అబద్ధమాడిన సందర్భంలోనే ఆయన ఇద్దరు సాక్షులను కూడా తెచ్చుకున్నాడు.
ఇదేనండి మన గమ్మత్తు ఏమిటంటే, నిజం చెప్పేవాడికి అవతల వాళ్ళు నమ్ముతారో లేదో తెలియదు కానీ, అబద్ధం చెప్పేవాడు మాత్రం అవతల వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ మొగలి పువ్వు శివుడి అగ్రభాగం నుంచి పడుతూ ఉన్నాను అంటే, నేను అక్కడి నుంచి చూసొచ్చానని చెప్పమని చెప్పి ఆ మొగలి పువ్వుతో చెప్పి, అలాగే కపిల గోవు ఒకటి కనపడితే దాన్ని కూడా సమాధానం చెప్పమని, తనకి సాక్ష్యం చెప్పమని అడిగాడని శివుడికి తెలియదా ఈ సంగతి? విష్ణువు యొక్క నిజాయితీని మెచ్చుకున్నాడు. బ్రహ్మ అసత్యం ఆడినటువంటి కారణంగా అతడికి భూలోకంలో ఎక్కడ దేవాలయాలు లేకుండా ఉండేటట్టుగా ఒక శాపం ఇచ్చాడని, అంతేకాకుండా మొగలి పువ్వు పూజకి పనికిరాకుండా పోతుందని దానికి శాపం ఇచ్చాడని, ఆవు తలతో చూశాడు బ్రహ్మ అని తల ఊపిందిట, కానీ ఆవు పృష్ఠభాగం ఉందే వెనకాల భాగం అది మాత్రం కాదన్నట్టుగా ఊపిందిట. అందుకని గోవు ముఖం చూస్తే పాపము, గోవు యొక్క పృష్ఠభాగం గనక చూసినట్టయితే శుభము అంటారు. అందుకని ఆవుని ఎప్పుడు వెనక భాగం నుంచి చూసేటటువంటి పద్ధతి వచ్చిందని చెప్తారు. ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినంగా శివుడు సంతోషించేటటువంటి రోజుగా చెప్తారు. దీన్ని శివరాత్రిని కూడా నవరాత్రిలాగానే ఒక వ్రతంగా ఆచరించాలి అని చెప్పి మనకి కొన్ని గ్రంథాలు, నిర్ణయ సింధు మొదలైనటువంటి గ్రంథాలు తెలియచెప్తూ ఉన్నాయి. శివప్రియ తదుపాసనార్థ రాత్రి శివరాత్రి మాఘే కృష్ణ చతుర్దశ్యాం రాత్రే శివపూజ్య వ్రతాధికం క్రియతే ఇది తస్య రాత్రే తత్ప్రియత్వం. అంటే నవరాత్రిలాగానే దీన్ని కూడా రాత్రిపూట శివుడికి పూజ చేసినట్టయితే, వ్రతాధికాలు నిర్వర్తించినట్టయితే, ఆయన్ని ఉపాసన చేసేటటువంటి వారు అలా చేసినట్టయితే శివుడికి చాలా ప్రియం కలుగుతుంది. అందుకని శివరాత్రి నాడు ఏం చేయాలని చెప్తారు? ఇది కూడా ఒక వ్రతం. వ్రతం అంటే ఒక నియమబద్ధంగా ఏదైనా చేయడాన్ని వ్రతం అంటాం. ఆచరణలో ఆ నియమం కనపడాలి. కనుక శివరాత్రి నాడు నేను శివరాత్రి వ్రతం చేస్తాను అని నిర్ణయించుకుంటే ముందు రోజు నుండి నియమంగా ఉండి, అంటే ముందు రోజు కూడా ఒక్కపూటే భోజనం చేసి రాత్రి భూమి మీద పడుకుని, నేల మీద పడుకుని, అంటే భోగాలేవి అనుభవించకుండా తెల్లవారుజామునే లేచి ఏ వ్రతం చేయాలన్నా సూర్యోదయానికన్నా కనీసం గంటన్నర ముందు లేవాలి. లేచి అభ్యంగన స్నానాధికాలు నిర్వర్తించుకుని రోజంతా ఉపవాసం చేసి, ఉపవాసం అంటే భగవంతుడి సమీపంలో ఉండడం అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అదే అర్థం. తినకుండా ఉండడం అందులో ఒక భాగం అయితే అయ్యుండొచ్చు కానీ, ఎందుకంటే నిద్ర రాకుండా, ఒళ్ళు బరువెక్కకుండా, ఆ చైతన్యం అంతా మనసులోనే కేంద్రీకరించబడి పొట్ట మీద కేంద్రీకరించబడకుండా ఉండటం కోసం ఉపవాసం చేయడమే తప్ప, నిజానికి ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం అందులో అతి స్వల్పమైనటువంటి భాగం మాత్రమే. రోజంతా కూడా శివ సంబంధంగా ఆయన గురించి చర్చించుకుంటూ కాలాన్ని గడిపి, రాత్రి 3 యామాలలోనూ కూడా ఆయనకి పూజ చేయాలట. మధ్యయామంలో సరిగ్గా అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి అంటే ఈనాడు మనం పరిగణిస్తూ ఉన్నట్టుగా 6 గంటలు 6 గంటల మధ్య ఉండే 12 గంటలు అని అర్థం కాక, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉండేటటువంటి కాలాన్ని 2 పెట్టి విభజించుకుని సరిగ్గా మధ్య ఎక్కడ ఉంటుందో ఆ సమయం అన్నమాట. ఆ సమయానికి లింగోద్భవ సమయం గనక మరింత ఎక్కువగా ఆయనకి పూజ చేస్తూ, ఆయన అభిషేక ప్రియుడు గనక వీలైతే రోజంతా, లేకపోతే కనీసం అర్ధరాత్రి 2వ యామంలోనూ ఆయనకు అభిషేకం చేసి, మళ్ళీ 3వ యామం కూడా పూజ చేసి, సూర్యోదయం అయిన తర్వాత యథాప్రకారంగా పూజాధికారులు నిర్వర్తించి, అప్పుడు అంటే కాలకృత్యాధికాలు పూర్తయిన తర్వాత పూజలు మొదలైన నిర్వర్తించి శివుడికి నివేదన చేసి భోజనం చేయడం అన్నది శివరాత్రి వ్రతంలో ఆచరించదగినటువంటి అంశంగా చెప్తారు. రాత్రంతా మేలుకుని శివుని పూజ చేయడాన్నే మనం జాగరణ అన్న పేరుతో పిలుస్తున్నాం. జాగరణ అంటే ఏదో కారణంగా మేలుకుండటం కాక, శివుని యందు మనసు మేలుకుని ఉండేటట్టుగా శివ సంబంధంగా సమయాన్ని గడపటం. ఈ రకంగా ఎవరైతే శివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు లభించి చెట్టు చివరికి శివ సాయుధ్యం పొందుతారు అని చెప్తారు. ఇలా 24 గంటల పాటు ఒకే దీక్షతో ఎవరైతే ఒక్క శివరాత్రి అయినా గడుపుతారో
అది సరిపోతుందట. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అనేటటువంటి మాట మనకి లోకంలో వ్యాప్తి చెందింది. అటువంటి విధంగా శివరాత్రిని మనం నిర్వర్తించుకుని సత్ఫలితాలని పొందుదుముగాక. స్వస్తి.